కామారెడ్డి జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. బాన్సువాడ నియోజకవర్గం కోయగుట్ట వద్ద అమరవీరుల స్తూపానికి కవిత నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ దశ ఉద్యమకారులను కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వారికి 250 స్క్వేర్ గజాల భూమి, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అలాగే పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జనంపాట పేరుతోని ఎక్కడికి పోయినా ఏ ప్రభుత్వాలు మారినా సమస్యలు మాత్రం ఎక్కడున్నాయి అక్కడ ఉన్నట్టే ఉన్నాయి. ప్రజలకు మాత్రం మనం అనుకున్న సహాయం జరుగుతలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరితో నా విజ్ఞప్తి, మనం మరొక ఉద్యమం చేపట్టాలి. తెచ్చుకున్నటువంటి తెలంగాణను మంచి చేసుకోవడానికి ఖచ్చితంగా అనేక కార్యక్రమాలు చేయాలి. ఇవాళ పొద్దున యుక్కల నుండి మేము బయలుదేరి వస్తూ ఉంటే మరి ప్రాజెక్టులు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. ఏవైతే కళలు కానీ తెచ్చుకున్నామో అది సంపూర్ణంగా అనేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి మళ్ళీ మనందరం ఒకసారి పిడికిలెత్తుదాం, ఖచ్చితంగా సాధించుకుందాం. ఈసారి మనం చేసే ఉద్యమంలో ప్రజల హక్కులతో పాటు మన హక్కుల కోసం కూడా పోరాటం చేద్దాం. మీకు ఆ హక్కు రావడం కోసం అది ఇల్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, గుర్తింపు కావచ్చు, దానికోసం మీ సోదరిగా మీ అడుగులో అడుగునే నేను కూడా మీతో పాటు కలిసి నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఉద్యమకారులందరికీ మళ్ళొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. జాగృతి జనం పాట పేరుతోని